కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ చతుర్థ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు ధనస్థానంలో కేతుతో కలిసి ఉంటున్నాడు. మరి ధనస్థానంలో చతుర్థ లాభాధిపతి ఉన్నప్పుడు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేయాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఈ రెండో భావం అంటే ధనస్థానం. మీరు ఒక ప్రాపర్టీ కొంటున్నారు, లేకపోతే ఒక ప్రాపర్టీ కట్టడానికి ఒక మేస్త్రికి ఒక డబ్బులు ఇస్తున్నారు, లేదా ఒక ప్రాపర్టీని పెట్టుకొని మీరు ధనాన్ని ఇస్తున్నారు ఎవరికైనా. వ్యాపార సంబంధించిన విషయంలో ఫ్యాషన్ రిలేటెడ్ వ్యాపారాలు ఉంటాయి. అంటే ఏమిటి, ఈ ఫ్యాషన్ రిలేటెడ్ అంటే మనకి బ్యూటీ పార్లర్స్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా అందానికి సంబంధించిన, అంటే ఏదైనా అసలు అందానికి కళలకి సంబంధించిన ఏమైనా మీరు వ్యాపారాలు నిర్మాణం చేసేటువంటి విషయంలో, వ్యాపారం పెట్టేటువంటి విషయంలో ముఖ్యంగా కర్కాటకం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు, కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, చాలా కాస్ట్లీ ఫ్రూట్స్ పండిస్తూ ఉంటారు రైతులు, అటువంటి విషయాల పట్ల చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏంటంటే రెండవ స్థానం ఎప్పుడైతే ధనస్థానంలో వచ్చి కూర్చున్నాయో ఈ రెండు గ్రహాలు, ధనము అంటే ఎవరికి డబ్బులు ఇస్తాం ఆగిపోతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా శుక్ర మంగళ ఆదివారాలు ఇవ్వకండి. అది కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుందామని, వాహనం కొనుక్కుందాము, ఇవాళ రేపు చూస్తూ ఉంటాం మన యూట్యూబ్లో గట్ట. ఎవరో ఎక్స్ మిలిటరీ మ్యాన్ అని మేము తక్కువగా అమ్మేస్తున్నాం, షిఫ్ట్ అయిపోతున్నాం, చాలా చాలా అసలు మనకు నమ్మకంగా ఇచ్చేలా ఉంటుంది ఆ పోస్ట్. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన ఇంకా అక్కర్లేదు అంటున్నారు, యుఎస్ వెళ్ళిపోతా అంటున్నారు, వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు, ఇది పాడైపోద్దని అమ్మేస్తున్నాడు, చాలా తక్కువగా అమ్మేస్తున్నాడు అని. ఒక ఉదాహరణ 10 లక్షలకు వాల్యూ చేసే కారుని ఆయన 3 లక్షలకి 4 లక్షలకి అమ్మేస్తున్నాం, హడావిడి మనం డబ్బులు వేసేస్తాం. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు, ఫ్యాషన్ రిలేటెడ్ వ్యాపారాలు నిర్మాణం చేసుకునేటప్పుడు తల్లిగారి ఆరోగ్య విషయంలోని, మీ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగ విషయంలో కూడా ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మరి దీనికి పరిహారం ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధనతో పాటు శుక్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ లక్ష్మీ గణపతి యొక్క ఆరాధన చేయండి, అన్నిటి తలబోతుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయనేటువంటి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్ లో ఉన్నారా, దూరంగా ఉన్నారా? అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్. దాని మీద కంజంక్షన్ గా తీసుకోండి. కనీసం 10 డిగ్రీ లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని నక్షత్రం, ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాలు ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, పెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే, ఉదాహరణకి అశ్విని భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాలు పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వషణ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి.
కాబట్టి ఈ ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్ లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్ లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి తెలియని ఒక విరక్తి భావంలో అసలు లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏంటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్ లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేదా మహాదశలు అంతర్దశలు అయిపోయినప్పుడు దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్ లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతు, క్లోజ్ కంజంక్షన్ లో మహాదశ అంతర్దశ నడిచేటప్పుడు మీరు సిబ్లింగ్స్ తో లేదా మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒకసారి మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఉంది, ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తారు ఏదైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభమవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో వీళ్ళ తాతముత్తాలు కదా ఇతనే కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆరోపణ యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసే కొన్ని యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడడం కానీ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకుంటే శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటనే కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకున్నప్పుడు దూరంగా ఉండడం, లేదా విదేశాలకు వెళ్ళడం, లేదా అమ్మాయికి వెళ్ళి విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తి తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారి నుంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉండే తండ్రి గారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం, లేదా ఆగ్నేయ దోషాలు ఉండవు. సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది. శ్రీమాత్రే.